హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్లో మీరు రెడీ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి వివరాలు చెప్తాను. అవి మీ దగ్గర ఉన్నాయా లేదని చెక్ చేసుకొని ఇమీడియట్గా లేటెస్ట్ డాక్యుమెంట్స్ని మీరు రెడీ చేసుకోవాలి. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం మేము ఫుల్ కాంబో కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నామండి. ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో అయితే అందిస్తున్నాము. దీనితో పాటు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ని టాపిక్ వైజ్గా బైలింగ్వల్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. దీనితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అందిస్తున్నాము. ఈ కోర్స్ తీసుకుంటే మీకు 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. 499 రూపీస్కే ఈ ఆఫర్ అయితే అందిస్తున్నామండి. సో ఈ కోర్స్ని ఇమీడియట్గా తీసుకోండి. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ కింద మేము ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఈ ఆఫర్ మీకు 2 డేస్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అలాగే టీఎస్ పోలీస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి 2 బాక్సులు ఉంటాయి. ఈ బాక్సెస్లో మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. ఇమీడియట్గా తీసుకోండి. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఇటీవల రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్లో ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ టు బి ఏబుల్ టు అప్లోడ్ ఆర్ సబ్మిట్ ఎట్ ది టైమ్ ఆఫ్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ లేటర్ ఆన్ డ్యూరింగ్ ది కండక్ట్ ఆఫ్ ది ప్రాసెస్ వెన్ ఎవర్ ఆస్క్డ్ ఫర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండ్ అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే పెట్టడం జరిగిందండి. ఇవి మీరు ఖచ్చితంగా రెడీ చేసుకోవాలి. ఇక్కడ మనకి ప్రతి డాక్యుమెంట్ కూడా 1 ఏప్రిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 1 ఏప్రిల్ 2026 నాటికి మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకొని ఉండాలని చెప్పేసి, అంటే 1 ఏప్రిల్ 2026 కానీ లేదా ఆ తర్వాత కానీ మీరు తెచ్చుకున్నటువంటి డాక్యుమెంట్స్ అయి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో ఫస్ట్ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించి కేటగిరీ జరిగింది కదా, ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా. సో అది జరిగిన తర్వాత ఎస్సీ వారిని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు ఏ గ్రూప్కి చెందినటువంటి క్యాండిడేట్స్ అనేది తెలియాలి అంటే మీరు కొత్త డాక్యుమెంట్స్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి లేటెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ లోకల్ టు తెలంగాణ ఓన్లీ విత్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2 అండ్ ఎస్సీ గ్రూప్ 3 ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి తెలంగాణకి చెందినటువంటి ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మనకి ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ మనకి అందరికీ కలిపి గతంలో ఉండేది, ఒకే సర్టిఫికేట్ ఉండేది. కానీ ఇప్పుడు గ్రూప్స్గా డివైడ్ చేశారు కాబట్టి సో మీరు ఆ గ్రూప్కి సంబంధించినటువంటి సపరేట్ సర్టిఫికేట్ని కొత్తగా తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి లేటెస్ట్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఆ కేటగిరీ వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈడబ్ల్యూఎస్ని క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే కంపిటెంట్ అథారిటీ నుండి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2026కి మీరు ఆ సర్టిఫికేట్ని తెచ్చుకోవాలన్నమాట. 1 ఏప్రిల్ 2026 కానీ లేదా ఆ తర్వాత కానీ లేటెస్ట్ సర్టిఫికేట్ని మీరు పొంది ఉన్నట్లయితేనే ఆ డాక్యుమెంట్ని మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ క్యాండిడేట్స్ లోకల్ టు తెలంగాణ ఓన్లీ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2026 అని చెప్పేసి ఇచ్చారు. సో బీసీస్లో చాలామంది నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ అయితే ఉంటారు. 8 lakh బిలో ఉన్నటువంటి రెవెన్యూ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేస్తే మీకు ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. కాబట్టి సో దీనికి సంబంధించి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 ఏప్రిల్ 2026 నాటికి మీరు ఈ యొక్క నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది మీరు కొత్తది లేటెస్ట్ది తెచ్చుకోవాలన్నమాట. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి లోకల్ క్యాండిడేచర్ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్ లోకల్ టు తెలంగాణ ఓన్లీ దట్ ఈస్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st to 7th క్లాస్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ కనుక బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు కంటిన్యూస్గా చదివినటువంటి సర్టిఫికేట్స్ లేకపోయినా మీరు సపరేట్గా
మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్స్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చండి. సో మీరు ఆ పర్టికులర్ లోకల్ క్యాండిడేచర్ అని తెలియచేయడానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ, లేదా ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ కానీ, ఈ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా మీరు దీనికి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా, లేదా ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయినా మీరు రెడీ చేసుకోండి. దీనితో పాటు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఫర్ క్యాండిడేట్స్ లోకల్ టు తెలంగాణ ఓన్లీ వేరెవర్ అప్లికబుల్ అని చెప్పేసి ఇచ్చారు. అది మనకి నోటిఫికేషన్లో కానిస్టేబుల్కి సపరేట్గా, ఎస్ఐకి సపరేట్గా ఇచ్చారు. అవేంటనేది చూద్దాము. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి సంబంధించి ఇక్కడ మనకి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఇక్కడ ఏమని ఇచ్చారు అంటే, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ హోమ్ గార్డ్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హోమ్ గార్డ్గా పనిచేస్తున్నటువంటి వారు కానీ, లేకపోతే పోలీస్ పర్సనల్కి సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వారు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలన్నమాట. తెచ్చుకొని మీరు ఆ జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు అప్లోడ్ చేయాలి. అలాగే మనకి ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్లో స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ పోలీస్ ఎగ్జిక్యూటివ్, పోలీస్ మినిస్టీరియల్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ అని చెప్పేసి ఇచ్చారు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిల్లలైనట్లయితే వాళ్ళు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాలి. లేదా హోంగార్డ్గా పనిచేస్తున్నటువంటి వారైతే వారు అప్లై చేయాలి అనుకుంటే వారు కూడా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి నోటిఫికేషన్లో ఈ 5 సర్టిఫికేట్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ 5 సర్టిఫికేట్స్ మీరు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లోడ్ చేయాలి. దీనితో పాటు మీరు 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్, డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ గురించి ఇక్కడ క్లియర్గా లేటెస్ట్ అని చెప్పేసి ఏవైతే మెన్షన్ చేశారో, లేటెస్ట్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఈ లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోవాలండి. సో ఇవి మీ దగ్గర లేకపోతే మీరు ఇప్పుడే కొత్తగా తీసుకోవాలి కాబట్టి, సో 1st ఏప్రిల్ తర్వాత మీరు తీసుకొని ఉండాలి కాబట్టి, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే తెచ్చుకోండి. ఓల్డ్ సర్టిఫికేట్స్ అయితే పనిచేయవన్నమాట. ముఖ్యంగా ఈ 3 రకాల సర్టిఫికేట్స్ ఓల్డ్ అయితే పనిచేయవు. మనకి 1st ఏప్రిల్ ఆన్ ఆర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి, సో మీరు ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అయితే న్యూ డాక్యుమెంట్స్ అయితే తెచ్చుకోవాలి. సో ఇమీడియట్గా అరేంజ్ చేసుకోండి. మనకి 1 వీక్లో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మేము 1 year వ్యాలిడిటీతో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ప్రొవైడ్ చేస్తున్నటువంటి కాంబో కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్స్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి. ఇందులో మీకు వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి అండ్ రిమైనింగ్ కంటెంట్ అంతా కూడా బైలింగ్వల్లో ఉంటుంది. జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్, అలాగే జీకే ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు అందిస్తున్నాము. సో డిస్క్రిప్షన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.